లూకాసు వార్త 18వ అధ్యాయం 29-30 వచనాలు. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందును చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. యేసు ప్రభుని వెంబడించేటువంటి శిష్యగణంలో అగ్రగణ్యుడు, ప్రఖ్యాతి గడించిన వాడు సీమోను పేతురు. సీమోను పేతురు ఓ రోజు యేసు ప్రభుతో ఈ మాట అన్నాడు, ప్రభువా, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అన్నాడు. నువ్వు అనేది మాకు కనబడకపోతే ఏదో మంచిగా చేపలు పట్టుకొని పైసలు సంపాదించుకొని ఏదో ఒక దోణి, సొంత దోణి కొనుక్కొని తిప్పలు పడేవాళ్ళం. ఏదో లాభం వస్తే ఇంకో దోణి కొనుక్కొని చిన్నగా ఏదో కథ నడుపుకునేవాళ్ళం. మేము చేపలు వదిలిపెట్టాం, దోణి వదిలిపెట్టాం, మా గత జీవితాన్ని వదిలిపెట్టాం. మేము ముఖ్యంగా ఏవేవైతే నెరవేర్చాలో వాటిలో ఎక్కువ భాగాన్ని పక్కన పెట్టేశాం. ఇక నీతోనే తిరుగుతున్నావు, నీతోనే తింటున్నావు, నీతోనే పంటున్నావు అన్నట్టుగా పేతురు ప్రభుతో అన్నాడు. అప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఇది. ఏమిటి ఆ మాట అంటే, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, నంబర్ 1, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఇక్కడ 2 విధములైన ఫలములను, లేక 2 విధములైన బహుమానములను, లేక 2 విధములైన జీతములను గురించి యేసయ్య మాట్లాడాడు. ఇది మన మెయిన్ పాయింట్. మా కలిగిన సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం అని యేసు ప్రభుతో పేతురు అన్నప్పుడు, నా నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, పిల్లలనైనను విడిచిపెట్టినవాడు. ప్రతిసారి అవసరం పడదు, కానీ కొన్నిసార్లు త్యాగం చేయాల్సి వచ్చింది. మనం ఇంటిని విడిచిపెట్టాల్సి వస్తుంది, భార్యను విడిచిపెట్టాల్సి వస్తుంది, తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వస్తుంది, అన్నదమ్ముల్ని వదిలేయాల్సి వస్తుంది, కన్నబిడ్డల్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. ఇది 2 విధాలా చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అన్ని విషయాలలో ఖచ్చితంగా మీ బాధ్యతను నెరవేర్చమని యేసయ్యే గతంలో చెప్పాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు మహనీయుడు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా అన్నాడు, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అది పాయింట్. ఇక్కడ ఏంది? తన ఇంటి వారిని, స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా, ఏం చేయకపోయిన ఎడల? సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడన్నాడు. మళ్ళా యేసుప్రభువే మరో చోట ఏమన్నాడు? ఇప్పుడు మనం చదువుకున్న దానికంటే ముందు, మీరు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, అమ్మా నాన్న, మా వలన మీకు ఏది ప్రయోజనమో అది దేవార్పితం అని అనిన ఎడల వారి మర్యాదలు మీరు ఏవీ చేయకుండా వారిని విసర్జించవచ్చని బోధించుచున్నారు, నమ్ముతున్నారు, అనుసరిస్తున్నారు. దేవుని వాక్యమును నిరర్థకం చేసి పారంపర్యములను మీరు ఎందుకు అనుసరిస్తున్నారు అని యేసు ప్రభువే గద్దించాడు. గుర్తుందా? బైబిల్ చదివితే గుర్తుంటుంది, చదవనోడికి ఏం తెలుసుద్దిలే. సరే, స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాడు? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. కానీ మీరు ఎట్లా తయారయ్యారంటే, దేవుని వాక్యం ఏం చెబుతుంది? తల్లిని తండ్రిని సన్మానించు అని వాక్యం చెబుతుంటే మీరు ఒక పారంపర్యం కల్పించారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం అంటే ఏంటి?
నా వలన మీకు చెందాల్సింది ఏదో ఉందో అది నేను దేవునికి సమర్పించేశాను అని ఒక మాట పలికితే ఇక అమ్మాయిను చూసి అవసరం లేదు అని బోధించుకుంటున్నారు, ఫాలో అవుతున్నారు మీరు. ఎవడు చెప్పాడు రా అది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించాలంటే రోజు ఒక సెలవు కప్పి దండయమని కాదు. గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళ వాళ్ళ బాధ్యతలను నెరవేర్చాలి అని వాక్యం చెబుతుంటే వాక్యాన్ని పక్కన పెట్టి మీరు ఏం చేస్తున్నారు అని ఆయనే గద్దించాడు. మళ్ళా ఆయనే ఏం చెబుతున్నాడు? దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, పిల్లలనైనను విడిచిపెట్టినవాడు ఇహమందు అనేక రెట్లును నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయము అంటే డౌట్ లేదు, ఇక పొందొచ్చు అనట్లా, నిశ్చయముగా పొందుతాడు అని ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు తల్లిదండ్రులను సన్మానించమని చెప్పింది నువ్వే, మళ్ళా వదిలిపెట్టమని చెబుతావేంది? పిల్లల్ని, భార్యని, వాళ్ళ యొక్క బాధ్యతను చూడమని చెప్పింది నువ్వే, మళ్ళా వదిలేయమంటావేంటి? ఇంటిని బావుగా ఏలమని చెప్పింది నువ్వే. అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అధ్యక్షుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు అందరూ కూడా ఇంటి వారిని బావుగా ఏలువారై ఉండాలని చెప్పింది నువ్వే, మళ్ళీ వదిలేయమంటావేంది? నేను చెప్తున్నా, దేవుని వాక్యంలో ఈ 2 వచనాలు కలిపి పక్కపక్కన పెట్టి చదివితే ఒకటేమో చెయ్యి అంటది, ఒకటేమో వద్దంటది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు చెప్పిన ఈ మాట అన్ని సమయాలకు వర్తించదు. తల్లిదండ్రి ప్రేమ గల వాళ్ళు నీకు దేవుని కొరకు బ్రతకడానికి, యేసునందు విశ్వాసం ఉంచడానికి నీకు సహకరిస్తే పొరపాటును కూడా నువ్వు వాళ్ళని విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రులు వ్యతిరేకులై యేసుక్రీస్తు ప్రభువుని నీవు నమ్మకోకుండున్నట్లు, విశ్వాసం ఉంచకుండున్నట్లు నీకు అడ్డుపడితే, దేవుని రాజ్యములోకి నీవు చేరకుండా నీకు అడ్డుబండలుగా ఉంటే, దేవుని విషయంలో వాళ్ళని నువ్వు పక్కన పెట్టొచ్చు అన్నాడు. ఒక్క దేవుని విషయంలో, దేవుని రాజ్య నిర్మాణ విషయంలో తప్ప మరి ఇక దేని విషయంలో కూడా తల్లిదండ్రులు నీవు అశ్రద్ధ చేయకూడదు. అలాగే భార్య, అలాగే బిడ్డలు, అలాగే తోడబుట్టిన తోబుట్టువులు, అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థ, ఇల్లు నీకు అడ్డుబండ కాక ఉన్నంత వరకు నిశ్చయంగా వారి బాధ్యతలను మనం నెరవేర్చాలి. ఒక్కొక్క భర్త దేవుని మార్గంలోకి వెళితే భార్య ఒప్పుకోదు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకునే పని అయితే నేను నీకు పరిత్యాగ పత్రిక ఇచ్చేస్తాను, విడాకులు ఇస్తాను అంటది. క్యాస్ట్ ఫీలింగు లేకపోతే బంధు భయాన్ని బట్టో సంథింగ్. అమ్మాయి, నాతో నీకున్న అనుబంధం మహా బతికితే ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కలిసి ఉంటాము. నేను సచ్చినప్పుడు నువ్వు రావు, నువ్వు సచ్చినప్పుడు నేను రాను. ఇంత మాత్రం బంధానికి శాశ్వత జీవాన్ని నేనెందుకు పోగొట్టుకుంటాను? నువ్వు ఉన్నా ఊడినా ఎప్పటికీ నన్ను విడువక ఎడబాయక కాచుకునేవాడు నా దేవుడు. కాబట్టి నా దేవుడిని వదిలిపెట్టమంటావేంటి? అవసరమైతే నువ్వు విడాకులు ఇస్తానంటే సంతకం నేను పెడతప్పు. నువ్వే కాదు, నా జీవితంలో అందరూ నన్ను వదిలేసిన యేసు ఒక్కడు చాలు నాకు. వదిలిపెట్టడం, యేసైని వదిలిపెట్టిన అవసరం అయితే నిన్ను వదిలిపెట్టేస్తాను. లేదా నోరు మూసుకొని నాతో కలిసి బతుకు, నీకేది తక్కువ కాకుండా దేవుడు చూసుకోమన్నాడు, నేను చూసుకుంటా. అవసరమైతే అడుక్కొచ్చి పెడతా, నీకు అడుక్కొని నీళ్ళే, అవసరమైతే అడుక్కొచ్చి పెడతా, కూర్చొని తిని ప్రశాంతంగా నాతో కలిసి ప్రార్థన చేయి. ఇష్టం లేదా మౌనంగా కూర్చో, నా ప్రార్థన నన్ను చేసుకొని, నీకు తిప్పలేదో నువ్వు పడు. అంతేగాని నువ్వు ఆపేయాలి, నువ్వు యేసు ప్రభువును వదిలేయకపోతే నిన్ను వదిలేస్తానంటే ఏడిచావు పో అనేసి. నాకు యేసు ముఖ్యం. నేను దేవుడి భక్తి చేసుకుంటే నీకు వచ్చిన మాయరోగం ఏంది? పురుషుడైనా స్త్రీ అయినా
నేనే వ్యభిచార పాపం చేయట్లేదే, నేనేం దొంగతనాలు చేయట్లేదే, నేనేం నరహత్య చేయట్లేదే, నేనేమి ఈ దీపాలు ఆర్పట్లేదే, కుటుంబాలు గోల్చట్లేదే. నేను దేవుని భక్తి చేసుకుంటున్నాను, నాకు ఇష్టదైవం యేసు ప్రభు, ఆయన సేవించుకుంటున్నాను. నీకు వచ్చిన రోగం ఏంది? ఆయన వదిలేయంటే నన్ను నరకానికి నెట్టాలనా నీ ఆలోచన? 3 రోజుల నుండి తెగిపోయే బంధం నీది నాది. ఇంతోటి భాగ్యానికి నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకంలో నీతో పాటు వచ్చి పడేదా? లేకపోతే నీతో అనుబంధం లేకపోతే ఇక నా బతికే లేదయింది. మధ్యలో వచ్చిన బంధం నీది నాది, మధ్యలోనే దిగిపోయింది. నా పుట్టుకకు కారణం ఆయన, నా మనుగడకు కారణం ఆయన. రేపు చస్తే పోయి నిలబడేది ఆయన దగ్గర. నా ఆరంభం ఆయన, నా గమనం ఆయన, నా ముగింపు ఆయన, మొత్తం ఆయన. నీతో నాకున్న బంధం, నాకు దేవుడు ముఖ్యం అనే. దేవుని విషయంలో నీకు అడ్డు రానంత వరకు వారి బాధ్యతలను ఏది కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని విషయంలో అడ్డు రానంత వరకు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతలను నెరవేర్చాలి. దేవుని విషయంలో అడ్డొస్తే ఎంతటి వాళ్ళైనా సరే పక్కన పెట్టేసే అన్నాడు. అది 2 కారణాలను బట్టి విడిచిపెట్టొచ్చు. మొట్టమొదటిది, నిన్ను దేవుని రాజ్యములోనికి చేరకుండా అడ్డగించే దమ్ము చేస్తే, వాడు అన్నదమ్ముడైనా సరే, రేయ్ మనమేంది, మన కులం ఏంది, మన కుటుంబం ఏంది, మన గోత్రం ఏంది, మన వంశం ఏంది, మన అది ఏంది, మన ఇదేంది, ఏదిరా నువ్వేందిరా యేసుప్రభు దగ్గరికి పోతున్నావు అని అడ్డగించారనుకో, అవునన్నయ్య పోయాను, ఏంటి నాకు ఆయన నచ్చాడు, ఆయన మార్గం నచ్చింది, ఆయన దగ్గర పరిశుద్ధత, నీతి, ఒక దేవుడు అంటే కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆయనలో కనపడ్డాయి. నాకు నేను అంతకుముందు సేవించిన వాళ్ళలో ఎవరిలో కనపడలా. వాళ్ళందరూ అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు. నేను ఏ బతుకు బతికానో, నేను మొక్కిన వాళ్ళు అదే బతుకు బతికారు. పైగా నా పాపాల కోసం వాళ్ళు ఏం చేయలేదు. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, అరిషడ్ వర్గాలు జయించినవాడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, ఒక పాపి అయిన మానవుణ్ణి మహానుభావుని చేయగలిగేంత మాదిరి ఇవ్వగలిగినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభు. నాకు అర్థమైంది, నేను ఫాలో అవుతున్నా. మీకు వచ్చిన రోగం ఏంది? కాదురా, మనం ఏంది అసలు, మన కులం ఏంది, మన వ్యవహారం ఏంది, నువ్వేందిరా, నీకు వచ్చిన బాధ ఏంది? నేనేమన్నా తాగుబోతున్నాయానా, లేకపోతే నేనేమన్నా గాలికి దూలికి తిరుగుతున్నానా, నేనేమన్నా చెడ్డ పనులు చేస్తున్నానా? అంతకుముందు ఎట్ట తిరిగానో మీరు చూశారుగా. బార్ షాపుల చుట్టూ తిరిగాగా, వ్యభిచారపు గృహాల చుట్టూ తిరిగాగా, అక్రమ సంబంధాల చుట్టూ తిరిగాగా. అప్పుడు ఎవడు కదిలించలేదేంది నన్ను? గుట్టల్లో షట్టల్లో ప్యాకెట్ల చుట్టూ తిరిగాగా. అప్పుడు ఎవడు కదిలించలేదేంది నన్ను? రేయ్ ఏంద్రా నువ్వు అని నిలదీయలేదేంది? ఈరోజు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అన్నీ మానుకొని ఆ చెడిపోయిన వాడిని ఈరోజు చక్కగా మంచి జీవితాన్ని కలిగి భార్య పిల్లని చూసుకుంటా పద్ధతిగా బతుకుతుంటే అందరూ కట్టకట్టుకుని వచ్చారింది అనియా. అనియోయ్ అవసరమైతే మిమ్మల్ని వదిలిపెడతా, యేసుప్రభుని మాత్రం వదిలిపెట్టను. చెప్పేసేయాలి. యేసు ప్రభుకు అడ్డు వచ్చిన వాడు అన్నైనా, తమ్ముడైనా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, కడుపును పుట్టిన పిల్లలు కొంతమంది అడ్డు తగులుతారు. అమ్మా ఏంటి నువ్వు చర్చికి వెళ్తున్నావంటే ఏంటి? అమ్మా నానా ఏంటి మీరు చర్చికి వెళ్ళకూడదు? వీళ్ళు చెబుతారు అమ్మ నాన్నకి. వాళ్ళకి జన్మనిచ్చింది వీళ్ళు, వాళ్ళకి అన్నీ నేర్పింది వీళ్ళు, గోరుముద్దలు తినిపించింది వీళ్ళు. ఏది సత్యమో ఏది అసత్యమో ఎరిగి సత్యంలోకి వెళ్ళి పిల్లలకి, అయ్యా మీరు కూడా నడవాల్సిన త్రోవ ఇదేరా అని తల్లిదండ్రులు చెబితే వాళ్ళకి రిటర్న్ క్లాస్ ఇచ్చి, మీ సరుకు అయిపోయింది, మీరు చర్చి గిర్చి అంటే మీకు ఫుడ్ ఉండదో, అడుక్కు తినాలా మీ ఇష్టం అని బెదిరిస్తారు కొంతమంది కొడుకులు, కొంతమంది కూతుళ్ళు. నీకు యేసుప్రభు నచ్చితే ఇంట్లో కూర్చో భజన చేసుకో, అంతేగాని నువ్వు ఏదో ఆ పుస్తకం తీసుకొని చర్చికి పోయి వాళ్ళతో కూర్చుంటా, ఆ కులం వాళ్ళతో కూర్చుంటా, ఈ కులం వాళ్ళతో కూర్చుంటా అంటే మామూలుగా ఉండదు. ఈడ్చి బయటపడేస్తా అంటాడు ఒక కొడుకు, ఈడ్చి బయటపడేస్తా అంటది ఒక కూతురు. పాపం వాళ్ళకి తెలిసి కాదులే, తెలియక అజ్ఞానాంధకారంలో ఉండి అంటారు ఆ మాట. అలాంటప్పుడు పిల్లలకి ఎందుకు పగ్గావాలే, అవసరమైతే యేసుప్రభుని వదిలేద్దాం అని కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, కడుపున పుట్టిన పిల్లలైనా సరే యేసు ప్రభువును నమ్ముకున్న కారణం చేత నిన్ను విసర్జిస్తాము అంటే అవసరమైతే వృద్ధాశ్రమంలో చేరండి.
యేసు ప్రభుని కలిగి ఉండి వృద్ధాశ్రమంలో చేరండి. యేసు ప్రభుని నమ్ముకొని భక్తి చేసుకుంటే వాళ్ళకు వచ్చిన మాయరోగం ఏముంది? ఏదో మా అమ్మ మా నాన్నకి ఇష్టమైంది పోతున్నారా బాబు మీకెందుకని చెప్పగలగాల. కులానికి భయపడి, సమాజానికి భయపడి మీరు వెళ్ళొద్దు అని తల్లిదండ్రిని ఆపేస్తే, తల్లిదండ్రికి దేవుడు చెప్పిన సలహా ఏంటంటే, దేవుని రాజ్యము నిమిత్తము, నా నిమిత్తము అవసరమైతే పిల్లల్ని కూడా పక్కన పెట్టేసాయి. ఎంతవరకు వాడితో నీ అనుబంధం? నీ కడుపున పుట్టిన వాడే నీ నిత్య జీవాన్ని అడ్డుకుంటున్నాడు. నీ కడుపున పుట్టిన వాడే, నువ్వు కన్నవాడే నిన్ను నరకానికి ఏడవాలని ఆలోచనలోకి వచ్చాడు. వాడి చాదస్తో, వాడి మూర్ఖత్వంతో. వాడితోనే కూర్చొని వాడు ఫీల్ అవుతాడు, వాడు బాధపడతాడు, పిల్లలకు మాట వచ్చిద్ది, అది ఇది అనుకుంటా నువ్వు పోయి పడతావు పాతాళంలో, అగ్నిగుండంలో. ఒరే పోండ్రా మొత్తం కలిసి ఎక్కడో దూకండి, మేము పోయేది. అట్లయితే వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోతాబా. అవసరమైతే ఏ మందిరం కాడో తలదాచుకుంటాం, లేకపోతే ఎక్కడ పెట్టకపోతే అవసరమైతే ప్రార్థన చేసుకుంటాం. ఆయన పోషిస్తే పోషిస్తాడు, లేకపోతే ఉపవాసంతో ఆంతును పోతాం. ఇబ్బంది ఏముంది? మాకు ఎవరు పెట్టకపోతే ఉపవాసంతో ఆంతున కన్ను మోస్తామయ్యా, దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు, బహుమానం కూడా ఇస్తాడు. ఏసయ్య నా కోసం త్యాగం చేశారని. మీరేమిస్తారా? అరే ఇంతంత ఆస్తులు ఇస్తేనే ఇంత అన్ని తగలేస్తున్నారు మీరు. మొన్న పెద్ద ఆయన వచ్చి బోర్ నేర్చాడు. పెద్ద ఆయన, మా ఊరాయన. మా అమ్మ చెబుతుంది, నేను పొలాలు ఇచ్చాను, ట్రాక్టర్లు ఇచ్చాను, ఆస్తులు ఇచ్చాను, తాగేదానికి నేను ముసలిది తాగేదానికి బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టుకుంటుంటే నీళ్లు కొట్టుకొని లేదమ్మా నా కోడండ్రు అని చెప్పి ఏడ్చాడంట. బాగా జవసత్వాలు ఉన్నప్పుడు ఎగిరెగిరి పడుతుంటారు కొంతమంది. అణిగిద్ది, అందరి పులుసు అణిగిద్ది. జాగ్రత్తగా ఉంచుకోవాలా నోటిని, క్రియలని, అన్నిటినీ. నా భార్య నా పిల్లలని ఎక్కడెక్కడెక్కడ దాచిపెట్టి ఇచ్చేస్తారు. కనీసం పిల్లికి బిచ్చం పెట్టరు. 10 మందిని ప్రేమించి ఆదరిద్దాం, ఆపత్కాలంలో మనకు ఆదరణగా ఉంటుంది అనుకోరు కొంతమంది. ఎవడెట్టన్నా పోని, నా భార్య నా పిల్లలు, ఇదే తంతు. అట్ట తిప్పల పడ్డోడు గతి ఏమైంది? నేను చెబుతున్నా, భార్య పిల్లలను చూడాలి, దాంతోపాటు నలుగురికి కూడా చేయి జాపే మైండ్ ఉండాలి, నలుగురికి సహాయపడే మైండ్ ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు అర్థం కాదు అందరి రంగు. మంచానో కంచానో పడితే కానీ అర్థమైద్ది ఒక్కొక్కళ్ళ రంగు. తెలుసుగా మీకు, ఎంతమందికి తెలుసు? తీయగా మాట్లాడుతున్నారని సుక్కల్లో చూస్తున్నారా అనిగిద్ది. అందుకని ఈ జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నా, జాగ్రత్త. ఏముందిలే అని నిర్లక్ష్యంగా ఉండేరు. కన్నబిడ్డలను చూడాలా, కట్టుకున్న వారిని చూడాలా కాదని నేను అనట్లేదు, కానీ దాంతోపాటు నలుగురికి చేయి జాపాలా. రేపు నీ వాళ్ళు నీ గతిని పట్టించుకోకుండా బయట పడేసినా నువ్వు సహాయం చేసిన నలుగురు నిన్ను ఆదరించే అవకాశం ఉంది. అందుకని కాస్త జవసత్వాలు బాగున్నప్పుడు మిడిమేళంగా ఊరేగవాకండి అని చెబుతున్నాను నేను. కొద్దిగా కఠినంగా చెబుతాలే, కానీ అది బంగారు మాట, ఉపయోగపడే మాట. సరే, పాయింట్కి వద్దాం. ఇట్లాంటివి చాలా చూశాను నేను. ఇంత మాత్రపు పిల్లలు ఎందుకు? ఒక్కొక్కడు అంటాడు, ఏమిచ్చావు నువ్వు మాకు, ఏమిచ్చావు? ఆ ఇల్లు ఒకటి ఇచ్చావు, ఎంత చేసింది? ఇంకంతమించి ఏమి ఇచ్చావు నువ్వు మాకు అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, ఏమి ఇచ్చావు నువ్వు మాకు? 1 ఎకరం ఇచ్చావు, 2 ఎకరాలు ఇచ్చావు, ఏమి ఇచ్చావు? ఒరే, జన్మనిచ్చాడు, పురిట్లోనే సావగొట్టకుండా పెంచి పెద్ద చేశాడు, కష్టపడి చదువు చేపించాడు, దున్నపోతులాగా పెంచాడు, పెళ్ళిడు రాగానే ఒక ఆమెను తెచ్చి చేశాడు. ఆయన చినిగిపోయి నీ కట్టుకొని నీకు మంచిగా దొడిగాడు, ఆయన నోరు కట్టుకొని నీకు మేపాడు, చేయాల్సినవన్నీ చేశాడు. ఏమి ఇచ్చావేందిరా దౌర్భాగ్య శిఖామణి అనాలనిపించిద్ది, కానీ అనకూడదు కదా మనం. అనలే. ఏమి ఇచ్చావు, ఏమి ఇవ్వాలి?
లాగి బయటేస్తారు. అరే నేను చూశానండి, ఆ సన్నివేశం కూడా మా ఊర్లోనే చూశా. ఒకరోజు 11 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి 10 ఏళ్ళు ఉంటాయి నాకు. మా ఊరు వెళ్ళా, చేతిలో బిస్కెట్ ప్యాకెట్ 2 ప్యాకెట్లు తీసుకొని తినుకుంటూ వెళ్తున్నాను. నేను బస్సు దిగి మా బంధువులు ఉండే ఇళ్ళ వైపు వెళ్తూ ఉంటే అక్కడ దొడ్లు ఉన్నాయి. దొడ్లు, ఉరిగడ్డి వాములు, గేదెలు ఉండే దొడ్లు ఉంటాయే, ఒక సైడ్ దొడ్లు ఉన్నాయి. మధ్యాహ్నం వేళ, ఎండవేళ, 1 గంట అట్ట అవుతుంది టైం. ఆ ఎండవేళ మంచంలో నుంచి ఒక ఆమె కష్టంలో ఉంది. ఆమె కష్టంలో ఉంది. ఎట్టబడిందో మరి, మంచం మీద నుంచి కిందకు పడింది. కాలు ఇరిగుంది, కట్లు కట్టుంది. దోగాడుకుంటా ఎండలో బయటకు వచ్చి పాటి మట్టి ఆ మట్టి చెరుక్కొని ఆ మెత్తటి మట్టి నోట్లో పోసుకొని తింటుంది. పిచ్చిదేమో అనుకున్నా చూసి. ఫస్ట్ పిచ్చిది కాదు, నా అడుగుల చప్పుడు విని పెద్ద కేకేసింది. అయ్యా 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 అని కేకేసి. ఏం కేకేస్తుందని ఆగి చూస్తే, అయ్యా 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 మంచినీళ్ళు అవుతున్నాయి, అయ్యా 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 నీళ్ళు బోరింగ్ అయ్యా, నీళ్ళు కొట్టాయి అయ్యా అయ్యా అని ఒక డబ్బా ఇచ్చింది. చెంబుకు పోయే డబ్బా పెట్టారా ఆమెకు నీళ్ళకే. అన్నం పెట్లా, కూతుళ్ళు పెట్లా, కోడళ్ళు పెట్లా. ఎందుకు తెలుసా? అన్నం పెడితే పోతుంది, ఒకటోళ్ళు ఎత్తిపోయాలని. కాలు ఇరిగింది, మంచంలో ఉంది, ఆకలికి తట్టుకోలేక, కడుపు మాడి ఆ బాధ పడలేక మంచం మీద నుండి దూకి ఆ ఎండవేళ ఆరు బయటకు వచ్చి ఆ మట్టి చెరుకొని ఆ ఆకలికి ఆ మట్టి తింటుంది. దారుణం కదా? ఎంత దారుణమో చూడండి. 4-5 పిల్లలు ఆమెకి. కడుపు దొరక్కపోయింది, పాటి మట్టి తిని ఆ మట్టి తిని గొంతు పట్టకపోయింది. స్త్రీలు బియ్యం వేరేటప్పుడు మట్టి పెళ్ళాలు తింటారు, గొంతు పట్టుకుంటుందా పట్టుకోదా? తిన్నోళ్ళు చేతులు ఎత్తండి. తప్పేం కాదు, మట్టిలో మన బాడీకి కావాల్సిన మూలకాలు కొన్ని ఉంటాయిలే, చెప్పండి. గొంతు పట్టుకుంటుందా పట్టుకోదా? పట్టుకుందా ఆమెకి. అందుకని కేకేసింది నన్ను చూసి. అప్పుడు పోయి ఆ డబ్బా తీసుకొని బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టి ఆ నీళ్ళు ఇస్తే తపనగా తాగింది. నా దగ్గర ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉన్నాయి కదా తినేయి ఆమె చేతికి ఇస్తే ఆబర్లాడుతూ తింది. తర్వాత ఇంటికి వెళ్ళినాక మా మేనత్త వాళ్ళని అడిగా, ఫలానా ప్లేస్లో ఒక ఆమె ఉంది కదా అంటే, ఆమెకి పిల్లలు ఉన్నారయ్యా కానీ వాళ్ళు చూడరు, అందుకే ఆమెకు ఆ పరిస్థితి వచ్చింది. ఆమె పొద్దున్న లేచిన 3 లేచిద్ది, చేసింది చేసినట్టే చెత్తనే ఉంటుంది. బాగానే సంపాదించారు, పిల్లలకు బాగానే ఇచ్చారులే, కానీ ఇప్పుడు ఆ పని అయిపోయేసరికి తీసుకొచ్చి ఆ కష్టంలో పడేశారయ్యా, చూడట్లేదని. ఇది అనుబంధం. ఇంత మాత్రం. ఇట్లాంటి వాళ్ళ కోసం ఎందుకంటే ఏసైనా వదిలిపెట్టాలి? నీకు రక్షణాధారమైన దేవుణ్ణి వదిలే అన్నాడంటే వాడిని నేను చూస్తాడు వాడు. మా అమ్మ మొక్కింది, మా నాన్న మొక్కాడంటే వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, నాకు జన్మనిచ్చిన వాళ్ళు పొరపాటు పని చేయరు కదా, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళకి ఇష్టమైంది నమ్ముకున్నారు. అమ్మా మీ మనసుకు తోచినట్టు మీరు ఫాలో అవ్వండి అమ్మా, తప్పులేదు. మీరు ఎలా చెబితే అలాగా. నేను మీ బిడ్డని, మిమ్మల్ని శాసించేవాడిని కాదు, మీ ఆనందానికి అడ్డొచ్చేవాడిని కాదమ్మా, అలానే కానివ్వండి అన్నవాడు బంగారం. ఎంతమంది ఉంటారు అట్టంటోళ్ళు? వేళ మీద లెక్క పెట్టవచ్చు అట్టంటోళ్ళు. 80% మంది శాసించేవాళ్లే, ఒక 20% మంది ఉంటారు తల్లిదండ్రుల కోరికను ఇష్టపడి తీర్చే కొడుకులు, తల్లిదండ్రుల రక్షణ కోసం ఆలోచించే కొడుకులు, తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మోక్షం చేరాలని కోరుకునే కొడుకులు 20% ఉంటారు. 80% పక్కన పడేసేవాళ్ళే. అంటే ఏదో పెడతారులే, వాళ్ళ ఇష్టాలకి వాళ్ళ అభిష్టాలకి ఏం ఛాన్సులు ఉండవు, యంత్రాల్లాగా అట్లా పడిపోవాలన్నమాట వాళ్ళ బతుకులు. ఇట్లా చెప్పాలంటే బోల్డ్ అనే విషయాలు ఉన్నాయిలే, కానీ రియల్ నేను చూసిన సంగతి ఇది, నేనే సాక్షిని. కాబట్టి నా నిమిత్తం, దేవుని రాజ్యము నిమిత్తము, మరో చోట నా నిమిత్తం అంటాడులే,
దేవుని రాజ్యము నిమిత్తమో నువ్వు కొడుకువి కూతురుగా ఉంటే తల్లిదండ్రులు అడ్డు తగిలితే పక్కన పెట్టేసేయమన్నాడు. దేవుని విషయంలో, దేవుని రాజ్యం విషయంలో తప్ప మరి ఇక దేని విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. అందులో నీకు అడ్డు రాకపోతే ఇక వాళ్ళని నువ్వు బంగారులా చూసుకో. అన్ని విషయాల్లో నన్ను వదిలేయమన్న పరిస్థితి వస్తే, దేవుణ్ణి వదిలేయమన్న పరిస్థితి వస్తే వాళ్ళని వదిలేయటానికి సిద్ధంగా ఉండు. అక్కడ తెగించాల్సిందే నువ్వు అనే మాట దేవుడు చెప్పాడు. ఇక్కడ కన్న బిడ్డలు అడ్డు తగులుతారు తల్లిదండ్రులకి, భక్తి చేయకుండా పక్కన పెట్టేసేయాల. అర్థమైందా? కట్టుకున్న భార్య లేదా భర్త అడ్డు తగులుతారు, తల్లిదండ్రులు అడ్డు తగులుతారు. పని చూసుకో. దేవుడు ముఖ్యం. తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రు కానీ, పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవడైనా నిత్య జీవం ఇవ్వగలడా? ఇచ్చే అవకాశం ఉంటే పో. వాళ్ళు చెప్పినట్టు ఉన్నారా? ఎవరు ఛాన్సే లేదు. వాళ్ళకే గతి లేదు. నీకు నాకేమిస్తారు? కాబట్టి దేవుని రాజ్యము నిమిత్తం, ఇది మొదటి సంగతి. రెండు అన్నాను, వాళ్ళని విడిచిపెట్టే పరిస్థితులు రెండు కారణాలను బట్టి వస్తే, రెండు సందర్భాల్లో వస్తాయి. ఒకటి, మన రక్షణకు అవరోధం కల్పించేటట్టు వాళ్ళు వస్తే పక్కన పెట్టాలి. మనం యేసు ప్రభుని సేవించడానికి వాళ్ళు అడ్డు తగిలితే పక్కన పెట్టాలి. దేవుని రాజ్యములో మనం ప్రవేశించకుండా వాళ్ళు అడ్డు తగిలితే వాళ్ళని పక్కన పెట్టాలి. ఎందుకంటే మనకు దేవుడు ముఖ్యం, దేవుని రాజ్యంలో చేరిక ముఖ్యం. లేకపోతే నరకంలో భయపడతాం. ఎవడు కాపాడతాడు? అక్కడికి వచ్చి ఎవరు కాపాడతారు? నెంబర్ 2, రెండవ సందర్భం ఏంటంటే, దేవుని రాజ్యంలో మనం చేరడానికి అడ్డొస్తే పక్కన పెట్టాలి. రెండవది, దేవుని రాజ్య నిర్మాణములో అనేక మందిని ఆ రాజ్యంలో చేర్చే పనికి మనం పోయేటప్పుడు ఈ బంధాలు అడ్డొచ్చే అవకాశం ఉంది. అర్థమైందా? అవసరమైతే త్యాగము చేయాలి. జిమ్ ఎలియాట్ గురించి మొన్న చెప్పాను నేను, బుధవారం చెప్పినట్టున్నా, అవునా? ఔకాజాతి మనుషుల మధ్యలో, ఈక్వెడార్ అరణ్యములో ఔకాజాతి మనుషుల మధ్యలో సేవకు వెళ్ళిన జిమ్ ఎలియాట్, అతని ఫ్రెండ్స్ 4, మొత్తం 5 కుటుంబాలు కలిగిన వాళ్ళే, భార్యా బిడ్డల్ని కలిగిన వాళ్ళే. కానీ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వారు ఇంటిని, పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తాన్ని త్యాగం చేసి దేవుని చిత్తం నెరవేర్చడానికి వెళ్ళి అసువులు బాశారు. చూడండి, నశించిపోతున్న జీవితాలని కాపాడే పనిలో, వాళ్ళని దేవుని రాజ్యానికి చేర్చే పనిలో త్యాగం చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు.